హాయ్ అండి, నేను మీ అపర్ణ. ఈరోజు పునుగులు చేస్తున్నానండి. సో నేను నైట్ నానబెట్టాను మినపప్పు. ఇప్పుడు పొద్దున ఒక 2 టైమ్స్ కడిగేసానండి. సో ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకుందాము. బరకగా పట్టుకోవాలి, మిక్సీ మెత్తగా పట్టద్దు. బరకగా పట్టుకుంటేనే మనకి పునుగులు అన్నవి టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అలానే సో నేను చెప్తాను బరకగా ఎలా పట్టుకోవాలో. నేను మిక్సీకి వేస్తాను. ఇది 4 పచ్చిమిర్చి అండి, చూసారు కదా. 4 పచ్చిమిర్చిలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. సో మిక్సీ పట్టేసానండి. ఇలా బరకగా ఉండాలి, బరకగా ఉంటేనే బాగుంటాయి టేస్ట్. సో దీనికి ఆనియన్, కొత్తిమీర, అల్లం పేస్టు, వెల్లుల్లి అల్లం పేస్టు, జీరా, సాల్ట్. సో నేను వేస్తాను. ఇలా కలుపుకోవాలండి, అన్నీ వేసేసుకొని. నీళ్ళ పైన అంటించుకోవాలండి, చేతికి అంటించుకొని తీసుకొని చిన్న చిన్నగా వేసుకోవడమే. సో ఇలా ఉన్నప్పుడు తీసేయాలండి, సరిపోతుంది. సో అయిపోయినాయండి, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి, మంచిగా ఉంటాయి. అయితే ఒకటండి, మిక్సీ పట్టేటప్పుడు పప్పు మిక్సీ పట్టేటప్పుడు మీరు అస్సలు వాటర్ యాడ్ చేయకండి. నేను చెప్పినట్టు మీరు పునుగులు వేసేటప్పుడు చేతికి పదని అంటించుకొని వేయండి. నీళ్లు యాడ్ చేసి మనము పప్పు మిక్సీ పడితే మనము ఆనియన్ అవన్నీ యాడ్ చేసిన తర్వాత మొత్తము మెల్ట్ అవుతుంది, మొత్తం మెత్తగా అయిపోతుంది ముద్ద అన్నది. సో నీళ్లు అస్సలే యాడ్ చేయకండి పప్పు పట్టేటప్పుడు. సో నేను చెప్పినట్టు చేసుకోండి, చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి. సో చేసుకోండి, తినండి, హ్యాపీగా ఉండండి. బాయ్.